అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ యాంకర్ త్రిపుర. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురువుగారు, ఈ నెల 17 చైత్ర అమావాస్య వచ్చింది. ఆ అమావాస్య యొక్క ప్రాముఖ్యత, అలాగే ఆ రోజు ఎటువంటి నియమాలు పాటించాలో తెలియజేస్తారా గురువుగారు? తప్పకుండా అమ్మ. చైత్ర అమావాస్య, వైశాఖ అమావాస్య, జ్యేష్ఠ అమావాస్య అనేటువంటిది కాకుండా అమావాస్య అనేటువంటిది వచ్చినప్పుడు మనం ఏం చేస్తే మన జీవితం బాగుపడుతుంది అనేటువంటి విషయం కనుక తెలుసుకోగలిగితే ప్రతి అమావాస్య మనం తప్పకుండా చేసుకోవచ్చమ్మా. అది ఒక అమావాస్య అని కాదు, ఎప్పుడైనా సరే అమావాస్య వచ్చింది అని అంటే మనం ఆ నక్షత్రం ఏది వస్తుంది అనేటువంటి విషయాన్ని చూసుకొని దాన్ని అనుసరించి కొన్ని ప్రయోగాలు ఉంటాయి, పరిహారాలు. అవి చేసుకోగలిగితే శుక్లపక్షంలో చంద్రుడు ప్రతిరోజు కొంచెం పెరుగుతూ వెళ్తారు కదా, ఆ రకంగానే మన జీవితం వృద్ధి కలుగుతుందమ్మా. మనకు అమావాస్య అనగానే ఏదో అంటరానిది, భయంకరమైనది, పిశాచము, భూతము, లేదంటే కనుక ఈ యొక్క దుష్ట ప్రయోగాలు చేస్తారు, చేతబళ్ళు చేస్తారు అనేటువంటిదే మనం పెట్టుకుంటాం. ఎందుకంటే వాళ్ళ ఆలోచనలు అంతే ఉంటాయి, అంతకు మించి ఎదగవు. అందువలన విషయ పరిజ్ఞానం లేదు, ధర్మం ఏం చెప్పింది అనవసరం. అమావాస్య అంటే క్షుద్ర ప్రయోగాలకి మూలం కాబట్టి మేము చేసేస్తామని ఫీల్ అవుతుంటారు. కానీ అమ్మా, భారత యుద్ధం జరిగింది కదా, ఆ భారత యుద్ధం విజయాన్ని కాంక్షించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ అమావాస్య రోజు నాడు విజయ ముహూర్తం పెట్టారు. అంతకన్నా గొప్ప వాళ్ళం కాదుగా మనం అది కాదు అంటానికి. అది మనం దృష్టిలో ఉంచుకోవాలి. అమావాస్య అనంటే కమ్ముకున్నటువంటి చీకట్లను చీల్చుకుంటూ వచ్చేటువంటి ఉదయము అని అర్థం. అమావాస్య అంటే ఎత్తే దేవా అదధుర్భాగధేయమమావాస్యే సంవసంతో మహిత్వా. అమావాస్యే సంవసంత, వసంతము అంటే ఆనందకరమైనటువంటిది, సంతోషాన్ని ఇచ్చేటువంటిది. అంటే ఆ చీకటి ఆ రాత్రితో నీకు తొలగిపోతుంది, మర్నాటి నుంచి నీకు చక్కటి ఒక వసంత వాతావరణం ఏర్పడుతుంది అనేటువంటి విషయం చెప్పకనే చెప్పేటువంటిది అమావాస్య. కానీ మనం ఏం చేస్తున్నాము, అమావాస్య అనగానే చీకటి కాబట్టి కొన్ని దుష్ట ప్రయోగాలకి పనిచేస్తుంది, రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంటాం. ప్రతి అమావాస్యకి సంధ్యా సమయంలో తంగేడి పూలు, ఏంటమ్మా, తంగేడి పూలు లేదా గోరింటాకు గింజలు, ఈ రెండు, తామర గింజలు, ఈ మూడిట్లో ఏది దొరికినా, తంగేడు పువ్వు ఒక్కోసారి దొరుకుతుంది, తామర గింజలు ఒక్కొక్కసారి దొరుకుతాయి, ఒక్కొక్కసారి మనకు ఈ గోరింట గింజలు దొరుకుతాయి. మూడు ఒకేసారి దొరికితే అద్భుతం. లేదు అంటే ఒక్కొక్క అమావాస్యకి ఈ పదార్థాలు ఏది దొరికితే దాంతో సాయంత్రం టైంలో లక్ష్మీ అమ్మవారికి ఆరాధన చేసుకొని ఒక అరగంట చిన్న హోమం, సంధ్యా సమయం అవుతుండగా, అంటే ఒక ప్రదోషం అంటారు, 4:30 నుంచి 5:30 వరకు, 4 గంటల నుంచి 5:30 వరకు ప్రదోషకాలం. ఆ సమయంలో వీలు చూసుకొని లక్ష్మీ అమ్మవారికి అర్చన చేసుకొని చిన్న అభిషేకం చేసుకొని లక్ష్మీ హోమం, మహాలక్ష్మి హోమం. ప్రతి అమావాస్యకి ఈ 3 పదార్థాల్లో ఏవి దొరికితే అవి తీసుకొని చక్కటి ఆవు నెయ్యి, తేనె హోమం కనుక చేసినట్లయితే శ్రియం లక్ష్మీమౌపలామంబికాం గాం. శ్రియం అంటే సంపద. ఈ సంపద అనేటువంటిది అనేక రకాలుగా ఉంటుంది. అది కుటుంబ వృద్ధిగా కావచ్చు, వ్యాపార వృద్ధి కావచ్చు, ఉద్యోగ వృద్ధి కావచ్చు, ఏదైనా సరే సంపద అనేటువంటిది ఎప్పుడూ కూడా వృద్ధి చెందటం తప్పితే మనకు అరే ఈరోజు ఈ డబ్బులు ఉంటే ఇది కొనుక్కునే వాళ్ళమే అనేటువంటి మాట రాదు నోట్లో నుంచి. కొంతమందికి ఎలా ఉంటుందంటే, డబ్బు ఉన్నప్పుడు అవసరం కావాల్సింది దొరకదు, కావాల్సింది దగ్గర ఉన్నప్పుడు డబ్బు చేతిలో ఉండదు, అరే అని బాధపడుతుంటారు. కానీ ఈ విధానాన్ని అనునిత్యము ఎవరైతే కనుక అనుసరిస్తారో ప్రతి అమావాస్యకి, వారికి ఎప్పటికీ కూడా డబ్బు అనేటువంటిది 2 అక్షరాలు కూడా లోటు అనేటువంటిది లేకుండా జీవితం ముందుకెళ్తుందమ్మా. కానీ కర్మ అనేటువంటిది ఒకటి ఉంటుంది. అదేం చేస్తుందంటే, అమావాస్య అది ఏదైనా సరే పబ్బుకి వెళ్ళటానికి, సినిమాకి వెళ్ళటానికి, తాగి తంద్రాలు ఆడటానికి సమయాన్ని ఇస్తుంది. కానీ
ఒక గంట కూర్చొని ఇక్కడ అర్చన చేసుకుంటే జీవితకాలం మనకు మంచి జరుగుతుంది కదా అనేటువంటి ఒక్క విషయంలో మంచి జరిగి వెళ్ళలేదు. కర్మ అంటే అదే. ఎందుకంటే ఆ విధానాన్ని మనం అనుసరిస్తే కలి పురుషుడు అయినటువంటి ఎవరైతే కలి ఉన్నాడో అతని యొక్క నీడ, అతని దృష్టి మన మీద పడదు అది ఆచరిస్తే. కానీ కలి ప్రభావం ఏంటి, మనల్ని ఎప్పుడు కూడా ధర్మంగా ఉండనివాడు. అధర్మంగానే ఉండేలా అతనికి చేతనైనంత ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందువలన మనకు కష్టపడినప్పటికీ కూడా విలువ లేకపోవటం, ప్రతిఫలం లేకపోవటం వస్తూ ఉంటాయి. ఒకవేళ ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి సాయంత్రం టైంలో ఏదో ఒక మాట వచ్చి మొత్తం గొడవ పెట్టేసుకోవటాలు, ఇటువంటివన్నీ ఎక్కువగా జరిగి మనకు సుఖం అనేటువంటిది జీవితానికి లేకుండా ఎప్పుడు ఎంత సంపాదించినప్పటికీ కూడా అది మెగరక విచారంతోనే మనం ఉండిపోతూ ఉంటాం. అది తప్పట్ల, కర్మ ప్రారంధం అంటారు దాన్ని. అవునా? అది మనం తప్పించుకోవాలి అనుకుంటే ఇది చైత్ర అమావాస్య అనేటువంటిది కాదు. 12 అమావాస్య, ప్రతి అమావాస్యకి ఖచ్చితంగా తంగేడి పూలు లేదా తామర గింజలు, మంచి తేనె, గోరింటాకు గింజలు, ఈ 4 ఏది దొరికితే దాంతో ఆవు నెయ్యి కలిపి హోమం చేయటం అనేటువంటిది ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యోధనం వసు ధనమింద్రో బృహస్పతిర్వరుణం ధనమశ్నుతే అనేటువంటి పదం ఏదైతే ఉందో అంతకు మించి రాజాధిరాజాయ ప్రసహ్య సాహిని అనేటువంటి కుబేరస్థల స్థితి అనేటువంటిది ఆ కుటుంబంలో, ఆ ఇంట్లో, ఆ వంశంలో ఎప్పుడూ కూడా పొంగి పొర్లుతున్నటువంటి కొండవలే, పాత్ర వలె ఉంటుందమ్మా ఇప్పుడు కూడా. చాలా చక్కగా వివరించారు గురువు గారు. ధన్యవాదాలు. పరమేశ్వర.